నమస్కారం. నా పేరు కోటేశ్వర్ దేవులపల్లి. నేను యాక్యుప్రెషర్ మ్యాగ్నెట్ థెరపిస్ట్ని. వరంగల్, హన్మకొండ, కాజీపేట్ సేవలు అందిస్తాను. అంటే హోమ్ విజిట్స్. నాకు క్లినిక్ కూడా ఉంది చౌరస్తాలో, మీనా బజార్, అంటే జే హాస్పిటల్ బ్యాక్ సైడ్. నేను యాక్యుప్రెషర్ మ్యాగ్నెట్ థెరపీ ఎక్కువగా సేవలు అందిస్తాను. ఆక్యుపంచర్ కంటే నేను ఆక్యుపంచర్ కూడా కంప్లీట్ చేశాను. ఎందుకంటే మ్యాగ్నెట్ థెరపీలో, ఆక్యుప్రెషర్ థెరపీలో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి, రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని ఏళ్ళ వరకు మీకు మళ్ళీ రోగం తిరిగి రాకుండా ఉండేటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి మ్యాగ్నెట్ థెరపీ, ఆక్యుప్రెషర్ థెరపీ. దీంట్లో మీకు మందులు ఉండవు, మసాజులు ఉండవు, ఎటువంటి భోజనానికి సంబంధించిన పథ్యం ఉండదు, నియమ నిబంధనలు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు నడుము నొప్పి ఉన్నవాళ్ళు నడుము నొప్పికి కొన్ని నియమాలు పాటించాలి. అంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు, ఎప్పటికీ పడుకొనే ఉండాలి, కింద కూర్చోవద్దు, మెట్లు ఎక్కకూడదు, ఎక్కువ బరువు మోయకూడదు. ఇటువంటివి. మోకాల నొప్పుల వాళ్ళకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటికి ఏంటంటే మెట్లు ఎక్కకూడదు, ఎక్కువ దూరం నడవకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు, కింద కూర్చోకూడదు. నేను ఇచ్చే ఆక్యుప్రెషర్ మ్యాగ్నెట్ థెరపీలో మీకు ఏ ప్రాబ్లం అయినా కానీ నియమ నిబంధనలు వర్తించవు, పథ్యం అసలుకే వర్తించదు. మీ స్వతంత్రంగా మీరు ఉండవచ్చు, స్వతంత్రంగా ఉంటూ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ట్రీట్మెంట్ పరిధి కొంతకాలం ఉంటుంది. అంటే మీ వ్యాధి ఎఫెక్ట్ను బట్టి, అంటే ఎక్కువగా ఉందా, ఇంకా ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, దాన్ని బట్టి కాలం నిర్ణయించబడుతుంది. ఒక్కసారి కనుక నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు లైఫ్ టైం నేను గ్యారంటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే సంపూర్ణంగా నేను చెప్పినంత కాలము మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీనికి మినిమం 4 months ఉంటుంది. మ్యాక్సిమం మీ వ్యాధికి సంబంధించిన ఎఫెక్ట్ను బట్టి ఉంటుంది. అంటే ఎక్కువగా, మరీ ఎక్కువగా ఉంటే కొంచెం కాలం ఎక్కువ పడుతుంది. కానీ తప్పనిసరిగా తక్కువ 4 నెలల ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. ప్రతి వ్యాధికి గాను మందులు ఉండవు. ఇవాళ టాపిక్ వస్తే, నేను కొన్ని రోజులుగా గిలాసు నీళ్ళు, మున్సిపల్ వాటర్ లేదా మీకు దగ్గరలో ఉన్న మంచినీళ్ళ బావి నీళ్ళు ఒక చెంచాతో, సన్నటి చెంచాతో, అంటే తక్కువ నీళ్లను తీసుకునేటువంటి చెంచాతో తాగాలి అని నేను మీకు సూచిస్తున్నాను. ఒక్కొక్క అవయవానికి గాను ఒక్కొక్క కాలం ఉంటుంది. 3 గంటల కాలము, 24 గంటలలో 3 గంటల కాలము ఒక్కొక్క అవయవానికి ఉంటుంది. నేను ఇప్పటి వరకు పొద్దున 6:30 నుంచి సాయంత్రం వరకు 6:30 వరకు వీడియోలు చేశాను. అంటే పొట్టకు, స్ప్లీన్కి, మూత్రం సంచికి, చిన్న పేక్కి, కిడ్నీకి, గాల్ బ్లాడర్కి, ఇవి కొన్ని అవయవాలు ఇంతవరకు కంప్లీట్ చేసినవి. ఇంకా చేస్తాను. మనకున్న అవయవాలకు ఏ కాలం ఉంటుంది, ఆ కాలానికి తగ్గట్టుగా నేను చెప్పినట్టు గిలాసు నీళ్ళు తీసుకుంటే ఏమి మీకు ప్రయోజనం ఉంటుంది అంటే, గిలాసు నీళ్ళు ఒక చెంచాతో, సన్నటి చెంచాతో కొంచెం కొంచెంగా తాగితే ఏం ప్రయోజనం, అసలు ఏముంది దీంట్లో అంటే, ఇప్పటి వరకు
కొంతకాలం కింద నుంచి మనం లీటర్న్నర నీళ్ళు పొద్దున్న లేవగానే తాగడం మొదలు పెడుతున్నాం. చాలామంది దీనికి అలవాటుగా కూడా చేసుకొని పొద్దున్న లేవగానే మొదలు వాకింగ్ వెళ్ళొచ్చిన తర్వాతనైనా, లేకపోతే వాకింగ్కి వెళ్ళకపోతే కొంచెం వార్మప్స్ చేసి అయినా ఈ లీటర్న్నర నీళ్ళు 2 లీటర్ల నీళ్ళు దాకా తాగుతున్నారు. దానివల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయి, ఎంత ఉంది అనేది పక్కన పెట్టేస్తే, లీటర్న్నర నీళ్ళు మన శరీరం అంత పొద్దున అడుగుతుందా? అన్ని నీళ్ళు మన శరీరం అంత పొద్దునైతే అడగట్లేదు. అడగందే మనం ఎక్కువ నీరు తీసుకొని శరీరాన్ని కొంచెం బాధ పెడుతున్నామని నా ఆలోచన. మనకు పొద్దున లేవగానే దప్పిక అనిపిస్తే మాత్రం నీళ్లు తాగాల్సిందే. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు ఎన్నిసార్లు మీకు దప్పిక అని అనిపిస్తే అన్నిసార్లు మీరు నీళ్లు తాగాల్సిందే. ఆకలి అనిపిస్తే భోజనం చేయాలి. అదే నియమం, అదే ధర్మం. మరి మనం పొద్దున్న లేవగానే 2 లీటర్ల నీళ్లు, లీటర్ నీళ్లు పోనీ 1/2 లీటర్ నీళ్లు శరీరం అడగట్లేదు. అయినా మనం స్వీకరించి వాటిని మన ప్రేగులను కడుక్కునే విధానం అని ఆలోచన ఉంది. అది మనకు ఎంతవరకు సహాయం చేస్తుంది అనేది పక్కన పెట్టేస్తే, నేను చెప్పే విధానంలో గిలాస నీళ్ళే, ఎక్కువ ఉండవు. ఎలాగైనా పొద్దున్న లేవగానే మౌత్ ఫ్రెష్, నోరు గడుపుకొని 1 గిలాస నీళ్ళైతే తప్పనిసరిగా తాగుతారు ఎవరైనా. దీనికి పెద్ద నియమం పెట్టుకొని గంట నియమం పెట్టుకొని లీటర్ నీళ్ళు, గంట నియమం పెట్టుకొని లీటర్న్నర నీళ్ళు, గంట నియమం పెట్టుకొని 2 లీటర్ల నీళ్ళు తాగాలి అని మాత్రం లేదు. మీరు పొద్దున్న లేవగానే తప్పనిసరిగా 1 గిలాస నీళ్లు తాగుతారు కాబట్టి ఆ నీళ్లను నేను ఒక పద్ధతిలో, అంటే స్పూన్తో తాగే పద్ధతిని సూచించాను. స్పూన్తో నీళ్ళు తాగుతుంటే ఏమవుతుంది అంటే, మీకు ఈ గొంతులో మెల్లిమెల్లిగా మనం గుట్కలు వేస్తాం. కొంచెం నీరు తీసుకున్నా కానీ మింగడం, గుట్కలు వేయడం అంటే మింగడం, అది మింగాలి మనం. మింగినప్పుడల్లా ఏమవుతుందంటే ఇక్కడి నుంచి మన పేగు నడక స్టార్ట్ అవుతుంది. ఆ పేగు నడక ఎక్కడి వరకు వెళ్తుంది అంటే మనం మోషన్ పోయే రంధ్రం వరకు వెళ్తుంది. అది మనకు అర్థం కాదు, దాన్ని పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటారు. అది మూమెంట్ ఉంటుంది. దాని ద్వారానే మనం తిన్న భోజనం కానీ నీరు కానీ ముందుకు నెట్టబడతాయి. మెల్లమెల్లిగా ముద్దగా మనం ఎట్లయితే ముద్దగా తింటున్నామో ఆ ముద్దగానే మెల్లిగా నెట్టబడతాయి పేగు ఎండింగ్ వరకు. పేగు ఎండింగ్ వరకు అని అంటే మలరంధ్రం వరకు, విసర్జించేంత వరకు నెట్టబడతాయి. అయితే మనం తాగడం ఏమవుతుంది అంటే, స్పూన్తో ఒక్కసారి తాగితే ఏమవుతుంది అని అంటే, పేగులన్నింటినీ ఒకసారి ఎంత మోతాదైతే మనం తీసుకుంటున్నామో అంత మోతాదులో మనం పేగును కడుగుతున్నాం మెల్లమెల్లగా. లీటర్న్నర నీళ్ళతో పేగు కడగడం ఓకే, ఒకటి పద్ధతి బాగానే ఉంది. కానీ అంత వాటర్ తోటి మనం ఏం చేస్తున్నామంటే అరగని భోజనాన్ని కూడా బయటకు వెళ్ళి కొడతాను. రాత్రి తిన్న భోజనం మనకు పొద్దున వరకు కొన్నిసార్లు అరగకపోవచ్చు. మరి అరగని భోజనాన్ని నెట్టేస్తుంది కదా, మనకు శరీరానికి బలం ఇవ్వకుండానే బయటికి నెట్టేస్తుంది వాటర్. కాబట్టి ఈ పద్ధతిలో మీకు డైజెషన్ అయ్యి శరీరం ఒక ఏదైతే మన న్యూట్రియంట్స్ అందాలో అటువంటి న్యూట్రియంట్స్ని అందనీయకుండానే బయటకు వెళ్ళిపోతున్నాయని నా ఆలోచన. గిలాసు నీళ్లు తాగడం వల్ల మీకు భోజనం పుష్ అవుతుంది. ఎక్కడెక్కడైతే ఏమేమైతే ప్రక్రియలు జరగాలో ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ మీకు రాత్రి తిన్నది
మీకు పొద్దున అరగకపోవచ్చు, కానీ నేను పొద్దున్నే చెప్పిన 6:30కు టైం, 6:30 టైం నేను చెప్పాను. 6:30 జనరల్ టైము బాడీ రీఫ్రెష్ కొరకు అని చెప్పాను. ఈ 6:30 టైంలో మీరు కనుక తాగితే పేగు మొత్తం, అంటే పేగు కొరకే అది, వేరే దాని కొరకు కాదు, వేరే అవయవం గురించి చేయలేదు. 6:30కు 6 గంటలకు అనేది. కాకపోతే 5 నుంచి 5, 6, 7 సమయము పెద్ద పేగు సమయము. ఈ సమయంలో కనుక మీరు నీరు తీసుకుంటే నీరు పెద్ద పేగు వరకు వెళ్ళి శుభ్రత చేసేటువంటి ప్రక్రియను పెట్టుకుంటుంది. పెద్ద పేగును శుభ్రత చేసేటువంటి ప్రక్రియను పెట్టుకుంటే మీకు ఊపిరితిత్తుల వరకు కూడా మీకు రీఫ్రెష్ అవుతాయి. రివర్స్ అంటే పెద్ద పేగుకు ట్విన్ ఆర్గాన్ లంగ్స్, ఊపిరితిత్తులు. మీకు పెద్ద పేగులో విపరీతమైన స్టోరేజ్, అంటే చెత్త వేరుకుంది, అంటే డైజెషన్ కానీ అరగని భోజనం కనుక మీ శరీరంలో కనుక ఉంది అని అంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది ఊపిరితిత్తుల్లో. విపరీతమైన తెమడ తయారవుతుంది. దగ్గు, జలుబు, సైనస్, ఆస్తమా, ఇంకా వేరే ఊపిరితిత్తులకు సంబంధించిన విపరీతమైన రోగాలు, ఊపిరితిత్తులకు గుండెకు సంబంధించిన రోగాలు వస్తాయి. అందుకనే పొద్దున్న నేను 6 గంటలకు 6:30కు ఎందుకు చెప్పానంటే అది బాడీ మొత్తం రీఫ్రెష్ అయ్యే సమయం. పొద్దున్న లేవగానే 6 గంటలకు తప్పనిసరిగా మీరు లేస్తారు, నాకు తెలుసు. ఆ సమయంలో మీరు కనుక 6, 6:30కు కనుక ఈ గిలాసు నీళ్ళు కనుక తాగగలిగితే మీరు రాత్రి తిన్న భోజనానికి న్యాయం జరుగుతుంది. అంటే శరీరం నుంచి వెళ్ళగొట్టకుండా నెమ్మదిగా బుద్గరిస్తూ దాన్ని మన శరీరానికి ఏదైతే మీరు రాత్రి తిన్న భోజనానికి లాభాలు జరగాలో ఆ లాభాలు జరిగేటట్టు ఈ ప్రక్రియ చేస్తుంది. అనవసరంగా భోజనం శరీరం నుంచి వెళ్ళగొట్టకుండా, ఒత్తిడి పెంచకుండా, లీటర్న్నర నీళ్ళు తాగితే విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది, అంటే నెట్టేస్తూ ఉంటుంది. మనకు లీటర్న్నర నీళ్ళు తాగిన తర్వాత ఒక పావు గంటకో అర్ధ గంటకో విపరీతమైన మోషన్స్ వస్తాయి. మోషన్ అవుతుంది లేదా మోషన్స్ అవుతాయి. ఒకటి కాదు 3 సార్లు పోవాల్సి వస్తుంది. 3 సార్లు పోతే మన శరీరంలో ఏదైతే మన శరీరానికి అందాలో అది అందకుండా వెళ్ళిపోతుంది కదా అనే ఆలోచన. మీకు గిలాసు నీళ్ళు చెంచాతో తాగడం అంటే మీ పేగులను మీరు అభిషేకం చేసినట్టు, లింగాభిషేకం, విగ్రహాభిషేకం చేసినట్టు మీరు మీ పేగులను అభిషేకం చేస్తున్నారు. దీని ద్వారా మీ పేగులు చలువకు గురైతాయి. వాతానికి గురై ఉన్న పేగులు అప్పటి వరకు ఇప్పుడు ఈ వాటర్ తాగడం వల్ల, నీళ్లు తాగడం వల్ల చలువకు గురైపోయి మీ రోగాలను తగ్గించేటువంటి ప్రక్రియను మొదలుపెట్టుకుంటాయి. మనకు చలువ రోగాలు 7, 8, తలనొప్పి, కడుపు నొప్పి, మోషన్స్, వామిటింగ్స్, జ్వరము, జలుబు, దగ్గు, ఇవి స్వల్పకాలిక రోగాలు, చలువ రోగాలు. వాతపు రోగాలు లెక్కలేనన్నివిగా. ప్రతి ఒక్క అవయవానికి ఎన్నో రోగాలు ఉన్నాయి, అవి లిస్ట్ అవుట్ చేయలేము మనం. ప్రతి అవయవానికి కొన్ని రోగాలు ఉన్నాయి. అవన్నీ ఆ అవయవం నుండి పుట్టినవన్నీ వాతపు రోగాలు, దీర్ఘకాలిక రోగాలు. దీని కొరకు మనం దీర్ఘకాలికంగా మందులు వాడాల్సి వస్తుంది తప్పనిసరిగా, ఓ పద్ధతి ప్రకారం. గిలాస నీళ్లు చెంచాతో తాగడం వల్ల మీకు శరీరం చలువకు వస్తే, చలువ అంటే విపరీతమైన చలువ అయ్యి ఏదో జరిగే విధానం కాదు. చలువ అంటే ఆరోగ్య రూపకంగా చలువకు వస్తే మీకు వాతపు రోగాలు తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. వాతపు రోగాలే దీర్ఘకాలిక రోగాలు. దీర్ఘకాలిక రోగాలు తగ్గడానికి ఇది ఒక మంచి సమాధానం, మంచి ప్రక్రియ.
ఫ్యూచర్ అంతా మనకి ఇప్పుడు దీర్ఘకాలిక రోగాలతోటే ముడిపడి ఉంది. షుగరు, థైరాయిడ్, క్రియాటిన్, సైనస్, ఆస్తమా, మూత్రపిండ రోగాలు, గాల్ బ్లాడర్లో రాళ్ళు, మూత్రపిండాల్లో రాళ్ళు, మూత్రం సంచిలో విపరీతమైన ఇన్ఫెక్షన్, తగ్గినా కానీ మళ్ళీ ఇన్ఫెక్షన్, కాళ్ళు చేతులు గుంజుకుపోవడం, మెడ నొప్పి, నడుము నొప్పి, ఇవన్నీ వాతపు రోగాలు. ఈ వాతపు రోగాలు ఫ్యూచర్లో పెరగకుండా ఉండాలి అంటే మనం శరీరంలో ఉన్న భోజనాన్ని నెట్టేయకుండా దాన్ని మన శరీరానికి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి ఈ ప్రక్రియను మీరు అలవర్చుకుంటే 45 రోజులు తప్పనిసరిగా చేయాలి. 45 రోజుల తర్వాత కూడా చేయాలి. ఎందుకంటే మీరు నిత్యం భోజనం చేసేవారు కాబట్టి. ఇంతకాలమే మేము భోజనం చేస్తాం, ఆ తర్వాత భోజనం చెయ్యము అనే పద్ధతి లేదు జీవికి, ఏ జీవికైనా. మీరు ఏ భోజనం చేసినా కానీ శరీరము వాతానికి గురవుతుంది. తప్పనిసరిగా ఎంతో కొంత వాతం వస్తుంది. మీరు ఏ భోజనం చేసినా, ఈ భోజనం చేస్తే వాతము ఎక్కువగా ఉంటుంది, ఈ భోజనం చేస్తే వాతం తక్కువగా ఉంటుంది. కానీ ఏ భోజనము మనం తీసుకున్నా శరీరము వెంటనే వాతానికి వస్తుంది. ఆ వాతానికి రావడం మన శరీరం ఒక రోగనిరోధక శక్తి అని ఉంటుంది. ఆ వాతానికి రావడాన్ని తగ్గించేస్తుంది. మళ్ళీ తగ్గించలేనటువంటి పరిస్థితిలో మనకు వాతపు రోగాలు అంటుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి వాతపు రోగం వచ్చిందంటే జీవితాంతం ఫిక్స్, ఇక పోవు అవి. వాతపు రోగాలు జీవితకాలపు రోగాలు. చల్వ రోగాలు స్వల్ప రోగాలు వస్తాయి, పోతాయి. మనకు చల్వ రోగాలు రావడం ఎంతో ఆరోగ్యకరం. ఎందుకంటే మన శరీరం ఎంత రోగనిరోధక శక్తి పెంచుకుంది, ఎంత రోగనిరోధక శక్తి ఉంది, ఎంత రోగనిరోధక శక్తిలో లోపం ఉంది అనేది అర్థమవుతుంది ఈ స్వల్పకాలిక రోగాల వల్ల. దీర్ఘకాలిక రోగాలు ఒక్కసారి వచ్చినామంటే మీ రోగనిరోధక శక్తి ఏమీ చేయలేదు. దాన్ని మీరు పోషించుకుంటూ మందులు వాడడం తప్పించి రోగనిరోధక శక్తి నయా పైసకు పనికిరాదు. కాబట్టి ఆ దిశకు మనం వెళ్ళకుండా, విపరీతమైన వాతపు రోగాల దిశకు వెళ్ళకుండా గిలాసుడు నీళ్లు చెంచాతో మీకు చాలా సహాయం చేస్తాయి. ఏ విధంగా అంటే ఇప్పుడు కొన్ని రోగాలు చెప్తాను. తలకు సంబంధించిన రోగాలు అంటే కొందరికి తల తిప్పేసినట్టు అవుతుంది, కొంచెం బరువు పెట్టినట్టు అవుతుంది, తలలో సూదిపోట్లు పొడిచినట్టు, కొందరికి తిమ్మిళ్ళు లాంటివి, సూదిపోట్లు లాంటివి ఇవి వస్తాయి. ఇవి కూడా తగ్గుతుంది. కళ్ళ మంటలు, కళ్ళకు సంబంధించిన కొన్ని వ్యాధులు, సైనస్, ముక్కుకు సంబంధించిన సైనస్, డస్ట్ ఎలర్జీ, నోటికి సంబంధించిన దుర్వాసన, గమ్స్ ప్రాబ్లం, చిగుర్ల ప్రాబ్లం, పిప్పళ్ళు ఉన్నవారికి కూడా కొంచెం సమాధానం వచ్చే అవకాశం ఉంది. నోటి దుర్వాసన అయితే పూర్తిగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. థైరాయిడ్ ప్రాబ్లం, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆస్తమా, గుండెకు సంబంధించిన రోగాలు, పొట్టకు సంబంధించిన అజీర్ణం, విపరీతమైన గ్యాస్, బ్రేవులు రావడం, లివర్కు సంబంధించిన అయితే 190 రోగాలు ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ రోగాలు లివర్కే ఉంటాయి. స్ప్లీన్కి సంబంధించిన రోగాలు, షుగర్, ప్యాంక్రియాస్. షుగర్లో హైపోగ్లైసీమియా, హైపర్గ్లైసీమియా అంటే షుగర్ విపరీతంగా పెరగడం, విపరీతంగా తగ్గడం. ఇది డయాబెటీస్కి సంబంధం లేదు. డయాబెటీస్ మళ్ళీ వేరు. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని 2 ఉంటాయి. అవి కాకనే హైపర్గ్లైసీమియా, హైపోగ్లైసీమియా. చిన్న పేగుకు సంబంధించిన రోగాలు, చర్మ రోగాలు,
రోగనిరోధక శక్తి తగ్గిపోయిన రోగాలు, పెద్ద పేగుకు సంబంధించిన రోగాలు విపరీతంగా ఉంటాయి. మూత్రం సంచికి సంబంధించిన రోగాలు, ఇవన్నిటికీ మంచి సమాధానం కొట్టకుండా తిట్టకుండా మృదువుగా ఉట్టి నీళ్ళతోనే, మరి విపరీతమైన నీళ్లు పోసి మన శరీరాన్ని టార్చర్ పెట్టకుండా, లీటర్న్నర నీళ్లు పడకపోయినా తాగాలి అనే ఒక వాదన. కొందరికైతే వాంతికి వచ్చినట్టు అవుతుంది నీళ్లు తాగిన తర్వాత. ఒక లీటర్న్నర నీళ్లు తాగిన తర్వాత వాళ్ళకు పేల్చుకొచ్చినట్టు, వాంతికి వచ్చినట్టు ఫీలింగ్గా ఉంటుంది. అయినా కానీ దిగమింగి వాళ్ళు ఏదో టార్చర్ అనుభవించినట్టు బిహేవ్ చేస్తుంటారు. అటువంటి విధానానికి వెళ్ళకండి. మీరు లీటర్ నీళ్ళు తాగగలిగితే తాగండి, అర లీటరే తాగండి, అర లీటర్ 2 సార్లు తాగండి, అర లీటర్ 3 సార్లు తాగండి. గిలాసుడు ఒక 2 గంటల సమయం పెట్టుకొని అలా తాగండి. కానీ ఒకటేసారి బాటిల్ ముందర పెట్టుకొని ఈ బాటిల్ మొత్తం ఇప్పుడు నేను కంప్లీట్ చేయాలి అన్నట్టు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ప్రాబ్లమ్స్ పెరుగుతాయి తప్పించి ప్రాబ్లమ్స్ తగ్గవు, రోగాలు తగ్గవు. అది మీరేందనంటే మెడలు బట్టి బయటకు వెళ్ళగొట్టేటువంటి ప్రక్రియ. మీ శరీరంలో ఉన్నది అని అంటే అది ఏదో రకంగా మీకు ప్రయోజనం ఇచ్చేటువంటి దిశలనే ఉంటుంది. లేకపోతే శరీరము లోపల ఎటువంటి తిండి పదార్థాలను, మనం తిన్న పదార్థాలను నిల్వ చేసుకోదు. అరిగింది అది దాని దగ్గర నుంచి, అరిగిన పదార్థం దగ్గర నుంచి మనకి ఎటువంటి ప్రయోజనం లేదు అంటే మాత్రం అది శరీరం నుంచి వెళ్ళగొట్టేటువంటి ప్రక్రియ మన శరీరానికి ఉంది. కాకపోతే మనం తిన్న భోజనం అలాంటిది అని అనుకోవాలి. అది అరగట్లేదు, ముందు మనం అది తీసుకోవడానికి వీలుగా అని ఆలోచించి మనకు అరగని పదార్థాలను పక్కకు పెట్టేసి అరిగే పదార్థాలను భోజనం చేయడం చాలా మంచిది. ఈ అరిగే పదార్థాలతోటి మనకు ఆరోగ్యం పెరుగుతుంది. అరగని పదార్థాలు అనంటే మనకి బయట తినేటువంటి భోజనాలు, పిజ్జా, బర్గర్స్, బేకరీ ఐటమ్స్, బేక్డ్ ఐటమ్స్, నాన్ కుక్డ్, లేకపోతే విపరీతమైన కలర్స్ వాడిన భోజనాలు, విపరీతమైన ఆయిల్స్ వాడిన భోజనాలు, విపరీతమైన విష పదార్థాలు వాడినటువంటి భోజనాలు, వీటి వల్ల మన ఆరోగ్యం చాలా ఖరాబ్ అవుతుంది. ఇవి శరీరంలోకి వెళ్తాయి కానీ బయటకు వచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే వీటిని అర్థం చేసుకునే పరిస్థితిలో మన శరీరం ఉండదు. రసాయనాల వల్ల, బేక్డ్ ఫుడ్ వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది తప్పించి ఆరోగ్యాభివృద్ధి ఉండదు. మీ శరీరంలో నిల్వ ఉన్న వాటికి కూడా ఈ గిలాసు నీళ్ళు చెంచాతో తాగితే మాత్రం మంచి సమాధానం ఉంటుంది. మీరు ప్రయత్నం చేయండి. రోజు తప్పనిసరిగా నేను చెప్పిన జనరల్ 6:30కి 6 o'clock 6:30కి తాగండి. అది మీకు ఎంత రోగ నిరోధక శక్తి పెంచుతుంది, మీ పొట్టను ఎంత అలకగా ఉంచుతుంది, మూత్ర విసర్జన ఎంత బాగుంటుంది అంటే ధారాళంగా వెళ్ళిపోతుంది, నిద్ర మంచిగా వస్తుంది, ఆకలి కూడా బాగుంటుంది. మీకు దీర్ఘకాలిక రోగాల ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అంటే వేరే రోగాలు అంటే ఇప్పుడు షుగర్ వాళ్ళకు ఐ బ్లర్నెస్, విపరీతమైన ఆకలి, అజీర్ణం, మూత్రం సంచి మాటికి మూత్రం రావడం, స్పెషల్లీగా ఎల్లో కలర్ యూరిన్ రావడం. ఎల్లో కలర్ యూరిన్ షుగర్ పేషెంట్స్కి విపరీతమైన బాధ. దానివల్ల మన శరీరం నుంచి మనకు ఇమడాల్సినటువంటి ఒక పదార్థము ఈ మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అనే అర్థం. అంతేగాని అది మనకు ఏదో వెళ్ళిపోతుంది షుగర్ వల్ల మూత్రం నాకు మూత్రం పచ్చగా వస్తుంది అనే వాదన అయితే లేదు. మూత్రం పచ్చగా రావడం అని అంటే మనం ఒక రకమైన ఆరోగ్యానికి సంబంధించిన పదార్థం బయటికి వెళ్ళిపోతుంది, మనకు బలం ఇవ్వాల్సిన పదార్థం బయటికి వెళ్ళిపోయింది అని అర్థం. ఆ పచ్చదనాన్ని తగ్గించి ఆ యొక్క మూత్రం ఏదైతే పచ్చదనం
మనకు శరీరానికి ఇమిడేటట్టు, దానివల్ల మన శరీర అభివృద్ధి జరిగేటట్టు చేస్తుంది. మీరు ప్రయత్నం చేయండి. థైరాయిడ్ కూడా అంతే. థైరాయిడ్కు సంబంధించిన ఏవైతే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో, అవి కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. మూత్రానికి సంబంధించిన లేడీస్ యూరిన్ ఇన్ఫెక్షన్, ఎన్నిసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్కి మందులు వాడినా మళ్ళీ కొత్తగా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, పాదాల మంటలు, విపరీతమైన పాదాల మంటలు, నిద్ర పట్టదు. ఒకటే అని కాదు, మీకు ఏ రోగం ఉన్నా కానీ, ఏ వ్యాధితో మీరు బాధపడుతున్నారు కానీ, వ్యాధితో బాధపడట్లేదు అంటే మాత్రం జనరల్ బాడీ రిఫ్రెష్ లీటర్న్నర నీళ్ళ కంటే గిలాసర్ నీళ్ళు చాలా ఉత్తమం. స్పూన్తో తాగడం. ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. ఇది ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ అంతా విపరీతమైన వాతపు రోగాలతో నిండే ఉంది తప్పించి స్వల్పకాలిక రోగాలతో అయితే లేదు. వాతపు భోజనం వల్ల మనకు కొత్త రోగాలు పెరుగుతున్నాయి తప్పించి ఉన్న రోగాలు సమసిపోవట్లేదు. వాటికి ఎటువంటి సమాధానం దొరకట్లేదు. ఇంతవరకు ఉన్న రోగాలు ఒక ఎత్తు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చే రోగాలు ఒక ఎత్తు. ఎగ్జాంపుల్ కరోనా. ఎంతో నరకాన్ని అనుభవించాం, ఎన్నో విధాలుగా నష్టపోయాం. ఉట్టి ఉమ్ముతో వ్యాపించేటువంటి రోగం. అంటే ఇక ఫ్యూచర్లో ఎటువంటి రోగాలు వస్తాయి అనేటి ఇక మన ఆలోచనకే వదిలిపెట్టాలి. ఉట్టిగా ముట్టుకున్నా కానీ వచ్చే రోగాలు వస్తాయి. గాలిలో వ్యాపించేటువంటి రోగాలు కూడా వచ్చాయి. యాంథ్రాక్స్ అని ఒక 10 సంవత్సరాల కింద వచ్చింది, కానీ దాన్ని అరికట్టారు తొందరగా. ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి రోగాలు ఉన్నాయో అర్థం కాని విషయం. కానీ అన్ని రోగాలను ఎదుర్కొనేటట్టు ప్రతిరోజు మనం కనుక మన శరీరాన్ని రీఫ్రెష్ చేసుకోగలిగితే, మనం రోజంతా ఎటువంటి పదార్థాలు తిన్నా, ఎటువంటి భోజనం చేసినా, రాత్రి మంచి నిద్ర వచ్చి మళ్ళీ పొద్దున మనం రీఫ్రెష్ చేసుకునేటువంటి విధానం మన దగ్గర ఉంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడో ఉంటాయి. మన ఆరోగ్యాన్ని నిలబెట్టుకునేటువంటి పద్ధతి మా చేతుల్లో ఉంది. దానికి ఎటువంటి వ్యయం అవసరం లేదు. అక్కడి నుంచి అది కొనుక్కు రావాలి, ఇక్కడి నుంచి ఇది కొనుక్కు రావాలి, ఎక్కడి నుంచో ఏదో కొనుక్కు రావాలి అన్నటువంటి విషయం లేదు దీంట్లో. ఇంట్లో మీరు ఎప్పుడు తాగేటువంటి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 10 సార్లు తాగేటువంటి నీళ్లను నేను ఒకసారి 1 గిలాసు నీళ్లు, మున్సిపల్ వాటర్ లేదా బావిలో నీళ్లు, మంచినీళ్ళు, బోరింగ్ నీళ్లు కాదు. నాకు కొందరు కామెంట్స్ కూడా పెడుతున్నారు బోరింగ్ నీళ్లు తాగొచ్చా అని. బోరింగ్ నీళ్లు మీకు తాగగలిగేటువంటి తీయగా ఉంటే మాత్రం బోరింగ్ నీళ్లు తాగొచ్చు, లేకపోతే అవి పనికిరావు. మళ్ళీ బావి నీళ్ళు లేదా మున్సిపల్ వాటర్. మున్సిపల్ వాటర్లో బ్లీచింగ్ ఉంటుంది అని అంటారు. బ్లీచింగ్ కొంతవరకే వేస్తారు, మన శరీర ప్రయోజనం వరకే వేస్తారు. ఎక్కువ ఇష్టం వచ్చినట్టు మున్సిపల్ వాళ్ళు అయితే వేయరు. మన శరీర ఆరోగ్య నిమిత్తమే ఎంత బ్లీచ్ చేయాలో అంతే బ్లీచ్ చేసిన వాటర్నే పంపిస్తారు. మీరు బయట నుంచి మినరల్ వాటర్ తీసుకుంటారు, మరి బ్లీచ్ వేయకుండా వాళ్ళు కెమికలే వదిలిపెట్టేస్తున్నారు. ఎంత కెమికల్ వదిలిపెడతాను మీటర్ అయితే లేదు. మీకు మీ ముందు చూపెట్టరు వాళ్ళు, ఇంత కెమికల్ మేము వాటర్లో కలిపాము శుద్ధత కొరకు అని మాత్రం చూపెట్టరు. ఆ వాటర్ మీరు మినరల్ వాటర్ అని తెచ్చుకుంటారు, కానీ అది దాంట్లో ఎటువంటి మినరల్స్ ఉండవు. ఉట్టి బెండు పదార్థపు నీరు అది. ఆ ఏదైతే మినరల్ వాటర్ తెచ్చుకొని తాగుతా అని ఎవరైతే అంటున్నారో వాళ్లకు గొంతులో మంటలు లేస్తాయి. కొన్ని రోజుల తర్వాత గొంతులో మంటలు వచ్చేస్తాయి, ర్యాషెస్ వచ్చేస్తాయి, కడుపులో మంటలు వస్తాయి, మల విసర్జనలో మంటలు వస్తాయి. అందుకనే నేను మినరల్ వాటర్ని సూచించట్లేదు, బాటిల్ వాటర్ని అంతకంటే సూచించట్లేదు. అన్నిటికంటే మీకు మలబద్ధకం
విపరీతంగా బాధపడేటువంటి వారికి మలబద్ధకానికి ఒక విపరీతమైన మంచి సమాధానం. కొందరైతే బాధపడుతూ ఉంటారు, తిండి తర్వాత విషయం మల విసర్జనకైతే నరకాన్ని అనుభవిస్తారు. ఎలారా బాబు అని అనేటువంటి పరిస్థితికి వస్తారు. తలబట్టుకొని కూర్చొని విపరీతమైన నరకాన్ని అనుభవిస్తారు మల విసర్జన వెళ్ళిపోయేంత వరకు. మల విసర్జన ఈ నీళ్లు తాగే పద్ధతి, గిలాస నీళ్లు చెంచాతో తాగే పద్ధతితో మీకు మలం దూదిలా బయటపడిపోతుంది, మీకు తెలియకుండానే. ఇది నా గ్యారంటీ. ఎందుకంటే నాకు కామెంట్స్ వచ్చాయి, చాలా మంది చెప్పారు మల విసర్జనలో మాకు చాలా బాధలు తగ్గాయి అని. మంట, నొప్పి, రక్తం పడడం, కొందరికి నొప్పితో పాటు రక్తం పడేది, ఇప్పుడు వాళ్ళకి నొప్పి తగ్గింది, రక్తం కొంచెంగా పడుతుంది, ఎక్కువ పడకుండా కొంచెంగా పడుతుంది. మూత్రంలో మంట ఉన్న వాళ్ళు కూడా చెప్పారు మూత్రంలో మంట తగ్గింది, మూత్రంలో పచ్చదనం తగ్గింది. చాలా లాభాలు ఉన్నటువంటి ఈ గిలాస నీళ్లు చెంచాతో తాగడం చాలా శ్రేయస్కరం. ఇది నేను చాలా ఏళ్ళ నుంచి నేను దీన్ని చేసి దీని మీద నేను రీసెర్చ్ లాంటివి చేశాను కాబట్టి ఇది నేను మీకు చెప్పుకోగలుగుతున్నాను. మా ఆక్యుప్రెషర్ మ్యాగ్నెట్ థెరపీలో ఇప్పుడు ఏదైనా అవయవానికి ఒక రోగం వచ్చింది అంటే ఆ అవయవాన్ని ఒక నిర్దిష్టమైన సమయంలో గనక ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఆ అవయవానికి ఆ రోగం తగ్గేటువంటి అవకాశాలు 80% ఉంటాయి. నేను మీ దగ్గరికి రాలేను, మీరు నా దగ్గరికి రాలేరు, కానీ మీ దగ్గరికి ఒక ఉపచారం చేరవేసేటువంటి పద్ధతే ఇది. ఉపచారం అంటే ఏ విధంగా చేరవేయాలి అంటే, ట్రీట్మెంట్ చేస్తాను, నేను ఈ విధంగా ట్రీట్మెంట్ చేస్తాను, మీరు అదే విధంగా ట్రీట్మెంట్ చేసుకోండి అని నేను మ్యాగ్నెట్ థెరపీయో ఆక్యుప్రెషర్ థెరపీయో చెప్పే కంటే ఈ రోగాలు రాకుండా, ఎటువంటి రోగాలు అయితే ఫ్యూచర్లో వస్తున్నాయి, ఇప్పుడు మీరు బాధపడుతున్న రోగాలకు ఒక సమాధానంగా నేను చేసేటువంటి ఒక ప్రక్రియ ఈ గిలాస నీళ్లు చెంచాతో తాగడం. తప్పనిసరిగా గిలాసు నీళ్లు చెంచాతో తాగేటువంటి పద్ధతిని మీరు మొదలు పెట్టండి. దాని లాభాలు మీరు చూసుకోండి. మీకు తాగిన తర్వాత ఎటువంటి లాభాలు వస్తున్నాయి. 45 రోజులు నేను తప్పనిసరి అని చెప్పాను. 45 రోజుల తర్వాతనే మీకు రిజల్ట్ వస్తుందని నేను చెప్పట్లేదు. 4 రోజుల తర్వాత నుంచి కూడా మీకు రిజల్ట్స్ వస్తాయి. కానీ సంపూర్ణంగా అసలు దీని గురించి ఏంటిది, 45 రోజుల తర్వాత ఏమి ఆరోగ్యం, మనకు కుదురపడింది ఏంటిది, మనం పోగొట్టుకున్నది ఏంటిది అనేది మీకు, నిలబెట్టుకున్నది ఏంటిది అనేది మీకు 45 రోజుల తర్వాత తెలుస్తుంది. సంపూర్ణ ఆరోగ్యం నా శరీరంలో నింపుకున్నాను అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. రోగాన్ని బారిన పడుతున్న శరీరాన్ని మళ్ళీ నేను నా ఒక మంచి రూట్కు తీసుకొచ్చుకున్నాను, మళ్ళీ హెల్దీ రూట్కు తీసుకొచ్చుకున్నాను అనేటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ శరీరము రోగం దిక్కు తిరిగేటువంటి పద్ధతిని తగ్గిస్తుంది. మందులు వాడే కంటే, విపరీతమైన రసాయనిక పదార్థాలు తినే కంటే, ఇంకా ఏదేదో ఇప్పుడు కొత్తగా ఇంటర్నెట్లో ప్రోడక్ట్స్ వస్తున్నాయి, ఇది తీసుకుంటే ఇది తగ్గుతుంది, అది తీసుకుంటే అది తగ్గుతుంది, ధన వ్యయం అయితే ఎక్కువ ఉంది. కానీ నేను చెప్పే పద్ధతిలో ఊరికే మీరు రోజుకు 10 సార్లు తాగేటువంటి గిలాసటి నీళ్ళు ఒక్కసారి నేను నా పద్ధతిలో గిలాసటి నీళ్ళు చెంచాతో తాగమని చెప్తున్నాను. తాగండి మంచినీళ్ళు, లాభాలు పొందండి మంచిగా. మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు నాకు తెలుసు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావద్దు అని నేను ఆ దేవుని కోరుకుంటున్నాను. కానీ రోగాలు వచ్చి బాధపడుతున్న వారికి ఉపశమనం వచ్చే విధంగా నేను చెప్పే ఈ పద్ధతిని చేరవేయండి. వీలైనంత మందికి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో నేను చేసేటువంటి ఇంకా వీడియోస్ మీ దగ్గరికి త్వరగా వచ్చే విధంగా, దాంతో మీరు లాభాలు పొందే విధంగా ఉండాలనే నా ఆశ. నేను కోటేశ్వర్, యాక్యుప్రెషర్ మ్యాగ్నెట్ థెరపిస్ట్ని. నమస్తే.